బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సిబిఐ ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించింది. ఈ దర్యాప్తు ఎన్డీఎస్ఏ రిపోర్ట్, ఘోష్ కమిషన్ నివేదికల ఆధారంగా జరుగుతుంది. సిబిఐ ప్రాజెక్టులో అవకతవకలు, నిధుల దుర్వినియోగం, అవినీతి కేసులపై పరిశీలన జరుపుతోంది. ప్రాథమిక దర్యాప్తు పూర్తయిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయనుందని అధికారులు తెలిపారు. అయితే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజ్రెడ్డి అందిస్తారు. రాజ్రెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సిబిఐ అయితే ప్రాథమిక దర్యాప్తును ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. సో దర్యాప్తు ఏ విధంగా కొనసాగే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి? మొత్తానికి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ను అదేవిధంగా ఘోష్ ఇచ్చినటువంటి నివేదికను, ఈ రెండు నివేదికలను ఆధారంగా చేసుకొని ఈ యొక్క సిబిఐ విచారణ జరిగే అవకాశం ఉంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇంతకుముందే అక్కడ కుంగిపోయినటువంటి మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించింది. అసలు ఏమేమి కుంగిపోయింది, అసలు కుంగిపోవడానికి కారణం ఏంటి అనేది కూడా ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో పొందుపరిచింది. అదేవిధంగా అసలు మేడిగడ్డ కుంగిపాటకు గల కారణాలు ఏంటి, అసలు ఎందుకు కుంగిపాటుకు గురైంది అనేది కూడా ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్ నియమించింది. పీసీ ఘోష్ కమిషన్ అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి మంత్రులు హరీష్ రావు, ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా అప్పట్లో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటల రాజేందర్తో పాటుగా అప్పుడు ఉన్నటువంటి ఉన్నతాధికారులందరినీ కూడా ఈ యొక్క పీసీ ఘోష్ని కమిషన్ విచారణ చేసింది. దానిలో రిపోర్ట్లో కూడా పొందుపరిచింది. ఈ యొక్క అంశం పైన అసెంబ్లీలో చర్చ కూడా జరిగింది. స్పెషల్ డిబేట్ కూడా పెట్టారు. అసెంబ్లీలో చర్చ కూడా జరిగింది. దీన్ని అంతా కూడా సిబిఐకి ఇస్తున్నట్టు కూడా ప్రభుత్వం వెల్లడించింది. ఈ యొక్క నేపథ్యంలోనే ఈరోజు సిబిఐ ఒక ముందడుగు వేసింది, విచారణ చేయడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఘోష్ కమిషన్ను అదేవిధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ను పరిగణలోకి తీసుకొని ఈ యొక్క విచారణ చేయడానికి సిద్ధమవుతుంది. అయితే మొత్తానికి చూసుకున్నట్టయితే కాళేశ్వరం ప్రాజెక్టు పైన పెద్ద ఎత్తున ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ విమర్శలు చేసింది, పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసినటువంటి సందర్భం. అయితే ఇప్పటికే అప్పట్లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు స్పష్టం చేశారు, ఇక్కడ ఎలాంటి అవినీతి జరగలేదు, కుంగుపాటుకు గురైంది. కుంగుపాటుకు గురైనంత మాత్రాన కాళేశ్వరం అవినీతికి జరగలేదు, ఏదో కొంచెం ఆ ఫిల్లర్లో క్రాక్ వచ్చినంత మాత్రాన మొత్తం అవినీతి జరిగిందనేది కూడా ప్రభుత్వం ఆరోపణలు చేస్తుంది. ఇది మొత్తానికి ఘోష్ నివేదికగా లేదు, కాంగ్రెస్ నివేదికగా ఉందనేది కూడా బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంది. అయితే బీజేపీ అయితే ఇప్పటికే కేవలం మేడిగడ్డ మీదే విచారణకు ఆదేశించారు. మొదటగా కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్నారు కదా, మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము కాళేశ్వరం పైన పూర్తి స్థాయిలో ఎందుకు విచారణ జరిపించట్లేదు? కేవలం ఈ కుంగిపాటుకు గురైనటువంటి అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ ఈ మూడు బ్యారేజ్లపైనే విచారణకు కాళేశ్వరం ప్రాజెక్టు కాకుండా వీటి మీద విచారణ ఆదేశించడం పట్ల అసలు అటు బీఆర్ఎస్కు ఇటు కాంగ్రెస్కు అండర్స్టాండింగ్ ఉందనేది కూడా బీజేపీ ప్రధానంగా ఆరోపిస్తుంది. మరోవైపు కాంగ్రెస్ అసలు పూర్తిగా విచారణ జరుపుకోవడానికి సిబిఐకి అధికారాలు ఉంటాయి, ఏవైతే బ్యారేజ్ ఉందో ఆ బ్యారేజ్ కుంగిపాటు అయింది, మేడిగడ్డ, అన్నారం, సుద్దిల్ల పైన విచారణ జరిపించాలని ప్రభుత్వం సిబిఐకి ఇచ్చింది అనేది కూడా ఇటు కాంగ్రెస్ చెప్తుంది. అయితే ఇదంతా కూడా కాళేశ్వరం ఇప్పుడు రాజకీయ దుమారం లేపుతుంది. అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అయితే కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే పెద్ద ఎత్తున రైతాంగానికి నీళ్లు వెళ్ళాయి, పెద్ద ఎత్తున ఈ యొక్క రైతాంగానికి న్యాయం జరిగిందంటే కాళేశ్వరం ప్రాజెక్టే, అంతేకాకుండా సాగు కూడా పెరిగింది కారణం కాళేశ్వరం ప్రాజెక్టు. ఇదంతా కూడా కాళేశ్వరం పైన దుష్ప్రచారం చేయడానికే అటు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది అనేది కూడా అటు బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంది. అదేవిధంగా ఏ పార్టీకి ఆ పార్టీ కాళేశ్వరం పైన రెండు పార్టీలు విమర్శలు చేస్తే అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అయితే కాళేశ్వరం వల్లే అసలు రైతాంగానికి న్యాయం జరిగిందని చెప్తుంది. ఓవైపు కాళేశ్వరం పైన పూర్తి విచారణ జరిపించకుండా పీసీ ఘోష్ నివేదికను అదేవిధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్టు పరిగణలోకి తీసుకొని దీని మీద విచారణ జరపడం కరెక్ట్ కాదనేది కూడా బీజేపీ వాదన వినిపిస్తుంది. అయితే మొత్తానికి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైన, ఈ కాళేశ్వరంకి సంబంధించినటువంటి ఈ బ్యారేజ్ కుంగుపాటు పైన ఇప్పటికే సిబిఐ కూడా ప్రాథమిక విచారణ జరపడానికి సిద్ధమవుతుంది. అప్పట్లో ఉన్నటువంటి ఉన్నతాధికారులు, అసలు ఈ ఉన్నతాధికారుల పాత్ర ఏముంది, అదేవిధంగా పరిపాలన పరమైనటువంటి భాగంలో ఉన్నటువంటి ఈ అప్పట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి పాత్ర ఏముంది, వీరందరిపైన సిబిఐ విచారణ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజ్ రెడ్డి.